నమస్తే, వెల్కమ్ టు విజిల్. మన భారత తత్వచింతనలో భౌతికవాదానికి పునాది వేసిన వారు చార్వాకులు. వీరి తత్వం లోకాయతంగా ప్రసిద్ధి. దేవతత్వం, పరలోకం, యజ్ఞయాగాలను వీరు ప్రశ్నించారు. ప్రత్యక్ష అనుభవమే నిజమని, కనిపించేదే అనుభవించేదే ఆధారంగా తీసుకోవాలని తర్కబద్ధ దృక్పథాన్ని ప్రతిపాదించారు. ఇహలోక సుఖమే ముఖ్యము అనే భావంతో జీవనాన్ని వాస్తవ దృష్టితో చూడాలని చెప్పిన తొలి భౌతికవాదులు మన చార్వాకులే. దీనిపై ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు విజేత డాక్టర్ దేవరాజు మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ చార్వాకుల వివరాలు, వారి సాహిత్యం ఎందుకు అందలేదు అంటే, వైదిక ధర్మ ప్రబోధకులు పనిగట్టుకుని ఆ సాహిత్యాన్ని ఆనవాళ్లు లేకుండా నాశనం చేశారు కాబట్టి. మరి ఈ మాత్రం కొన్ని విషయాలైనా మనకు ఎలా అందాయి అంటే, చార్వాక లోకాయతలను తీవ్రంగా ఖండించిన వైదికుల రచనల నుంచి కొన్ని విషయాలు అందాయి. అంటే చార్వాక విరోధుల నుంచి కొన్ని సంగతులు బయటకొచ్చాయి. చార్వాక విరోధులు ఏ విషయాల్లో చార్వాకులతో విభేదించారో వారు రాసినప్పుడు చార్వాకుల ఆలోచనలు కొన్ని మనకు తెలిసాయి. హేతువాద దృక్పథంతో చూసినప్పుడు చార్వాకులు వాస్తవాలు మాట్లాడుతున్నారని, ఈ విభేదించే వైదిక రచయితలు ఆర్య సామాజికుల అడ్డదిడ్డంగా వాదిస్తున్నారని మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాష్లో వేదాలను చార్వాకులు తిరస్కరించారని చెబుతూ వేద విద్య లేకపోతే అవిద్య వర్తిస్తుంది అని అన్నాడు. ఒప్పుకుందామా? అలాగే తల్లిదండ్రులు కలయికతోనే సంతానం కలుగుతుంది అని చార్వాకులు చెప్పింది నిజమే. కానీ తొలి మానవుడు ఎలా పుట్టాడు? ఈ విషయం చార్వాకులు ఎందుకు గ్రహించలేదు అని ప్రశ్నించాడు. ఇలా చార్వాకులు విరోధుల నుండే చార్వాకుల ఆలోచనలు మనకు అందాయి. చార్వాక ఆలోచన విధానాన్ని గురువైన బృహస్పతి బహుళ ప్రచారంలోకి చేర్చాడని దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాష్లో రాశాడు. సాధారణ శకానికి చాలా ముందు బృహస్పతి అనే నియమాలు రాశాడు. వ్యవసాయం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, సరుకుల మార్పిడి ఎలా జరగాలి వంటి నాటి నిత్య జీవితానికి అవసరమైన పలు అంశాల గూర్చి రాశాడు. ఇవే కాకుండా పరిపాలకుడైన రాజుకు ఏ అక్షణాలు ఉండాలో కూడా రాశాడు. ఆ కాలంలో 18 గణరాజ్యాలు ఉండేవి. ప్రతి గణానికి ఒక ఈశుడు ఉండేవాడు. గణానికి అధిపతే గణాధిపతి. గణానికి ఈశుడెవరో అతడే గణేశుడు. అంతేకాని ఆ కాలంలో ఉన్న గణపతికి అర్థాలు మార్చి పిట్టకథలు ప్రచారం చేశారు కాబట్టి అది తొండి అనే కదా అనుకోవాలి. గణానికి ఈశుడైన వాడికి ఏ లక్షణాలు ఉండాలో బృహస్పతి ఇలా రాశాడు. భూమిని తల్లిగా భావించేవాడు, ప్రజల సుఖాలు చూసేవాడు, రక్షించగల బలిశాలి, సమస్యల్ని పరిష్కరించే బుద్ధిశాలి, స్త్రీలపై చూపు పడనివాడు. ఈ విషయాలన్నీ 5000 సంవత్సరాల క్రితం చెప్పినవి. ఆ తరువాత చాలా కాలానికి చాణక్యుడు ఈ అంశాలన్నిటినీ చేర్చి అర్థశాస్త్రం ప్రకటించాడు. చార్వాకుల గురువైన బృహస్పతి పేరును తొక్కిపెట్టి బ్రాహ్మణార్యుడైన చాణక్యుడికి అతని అర్థశాస్త్రానికి ప్రాచుర్యం కల్పించుకున్నారు. చార్వాక సామిత్యం విరివిగా లభించలేదు. కానీ ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన తొలి తార్కికవాదులు వారే. వారిని మనం భౌతికవాదులు, దేహవాదులు, తర్కవాదులు, నాస్తికులు వంటి పేర్లతో పిలుచుకోవచ్చు. మన దేశ సంపదను మనమే నాశనం చేసుకుని కొన్ని వేల ఏళ్ల నుండి మనువాదుల ప్రభావంతో పడి భ్రమల్ని నమ్ముతూ, మూఢనమ్మకాల్ని నమ్ముతూ, దుష్ట సాంప్రదాయాలను ఆచరిస్తూ జీవితం దుర్భరం చేసుకుంటున్నాం. ఇదే పరిస్థితి యూరోప్ దేశాల్లో కూడా వచ్చింది. అక్కడి మత న్యాయస్థానాలు హేతువాదుల్ని, తర్కవాదుల్ని, తాత్వికుల్ని, శాస్త్రజ్ఞుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మత ఛాందస్సు అఘాయిత్యాలు చెప్పగలిగినవి కానంతగా అక్కడ జరిగాయి. నిజమే. కానీ అక్కడి వారు తమ ఆలోచన ధోరణిని మార్చుకుని భౌతికవాదులకు, శాస్త్రజ్ఞులకు అడ్డుపడడం తగ్గించారు. ఫలితంగా ఆ దేశాలు వైజ్ఞానిక ప్రగతిని సాధించాయి. మన దేశంలో హేతువాదుల్ని ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రగతి లేదు. 17వ శతాబ్దం నుండి యూరోప్ దేశాలు సాధించిన వైజ్ఞానిక పరిశోధన ఫలితాన్ని మన దేశం కూడా అనుభవిస్తూనే ఉంది.
అయినా సిగ్గు లేకుండా అవన్నీ మా పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు అని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గుండె మీద చేయి వేసుకుని నిజాయితీగా ఆలోచిస్తే దేశంలో జరుగుతున్నదేంటో అర్థమవుతుంది. భౌతికవాదులు ఎప్పుడూ తాము చూడని, తమకు అనుభవంలోకి రాని విషయాల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఉదాహరణకు దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం, కర్మ, ఆత్మ, పునర్జన్మ వంటి వాటికి ఎప్పుడూ ఎక్కడా ఆధారాలు లేవు. ఇలా ఆధారాలు లేని వాటిని లోకాయతులు, చార్వకులు అసలు పరిగణలోకి తీసుకోరు. చార్వకులు స్పృహగా మాత్రమే గుర్తించారు. దాన్ని చైతన్య విశిష్ట దేహన ఆత్మగా పరిగణించారు. పురుషార్థ కామ మోక్ష పురుషార్థాలు 4 అని వైదిక ధర్మం చెప్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో అర్థ, కామ అనే రెండిటిని మాత్రమే చార్వకులు ఒప్పుకున్నారు. ధర్మ, మోక్షాలను పూర్తిగా తిరస్కరించారు. ఎందుకంటే ఆ 2 పూజారుల, పురోహితుల, బ్రాహ్మణుల పొట్టకూటి కోసం, జనాన్ని మోసం చేసి దోచుకోవడం కోసం కల్పించినవని తేల్చి చెప్పారు. కామ, అర్థలను ఒప్పుకున్నారు. ఎందుకంటే మనిషికి కోరికలు ఉంటాయి. అవి తీరాలంటే ధనం, సంపద తప్పనిసరి. అందువల్ల వాటిని స్వీకరించారు. ధర్మానికి ఆధారం ధనమేనన్నారు. మోక్షం సాధించాలంటే ధర్మ ప్రవర్తన అవసరమని బ్రాహ్మణార్యులు తమ జీవనానికి ఉపయోగపడే నీతి సూత్రాలు ప్రచారం చేశారు. కాబట్టి చార్వకులు వాటిని తిరస్కరించారు. అలాగే సంశయాత్మకంగా ఉండే వాటిని కూడా ఒప్పుకోలేదు. జ్ఞానమంతా దాదాపు అనుభవం నుంచి వచ్చిందే గనుక ఎంపిరిజంను స్వీకరించారు. మనిషి అయిన వాడు తన పురోగతిని తను చూసుకోవాలి. తన ఆరోగ్యం తను కాపాడుకోవాలి. తను సంతోషంగా ఉన్నప్పుడే అతను ఇతరుల గురించి ఆలోచించగలడు. వారికి తగిన సహాయం చేయగలడు. కష్టాల్లో కుమిలిపోయేవాడు ఇతరుల గురించి ఆలోచించలేడు. ఇతరులకు ఏ సహాయమూ చేయలేడు. వ్యక్తిగతంగా ఎవరికి వారు వృద్ధిలోకి వస్తే సమాజం కూడా అభివృద్ధి అవుతుంది. జీవితంలో వెలుగు చీకట్ల వలె సంతోషంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. భరించాల్సిందే, దాన్ని అధిగమించాల్సిందే అన్నది చార్వాకుల సిద్ధాంతం. వైద్య విద్యార్థులు ఇన్ని వందల సంవత్సరాలుగా మానవుల మృతదేహాల్ని కోసి అవయవ నిర్మాణం గురించి అధ్యయనం చేస్తున్నారు కదా. మరి ఎవరికీ ఎప్పుడు ఆత్మ కనబడలేదు ఎందుకు? పోనీ జీవించి ఉన్న వారికి ఆపరేషన్లు చేస్తున్నారు కదా. ఒక్కోసారి ఆపరేషన్ విఫలమై అక్కడే ఆ బల్ల మీదే కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పోనీ అప్పుడైనా డాక్టర్లకు ఆత్మ కనబడాలి కదా. కనబడడం లేదు. ఎందుకంటే అలాంటిది ఏదీ లేదు కాబట్టి. ఇంత ప్రగతి సాధించిన తరువాత కూడా కనిపెట్టలేని ఆత్మ ఇక లేనట్టే కదా. ఇదే విషయం సాధారణ శకానికి ముందు చార్వాకులు కేవలం తమ పరిశీలనతో, వివేకంతో ఆత్మ లేదని చెప్పారు. మరి వారు తెలివిగల వాళ్ళ, తెలివి లేని వాళ్ళ? ఆలోచించుకోవాల్సింది మనమే. మనుషులకు ఆత్మ ఉంటుందని అంటున్నారు కదా. మరి కుక్క, గాడిద వంటి జంతువులకు కూడా ఆత్మ ఉంటుందా? అవి కూడా జీవం ఉన్న ప్రాణాలే కదా అని చార్వాకులు బ్రాహ్మణార్యుల్ని ఆనాడే ప్రశ్నించారు. సమాధానం చెప్పి ఒప్పించే తెలివిలేని ఆ మనువాదులు చార్వాకుల్ని దుష్టులని, ధూర్తులని ఈసడించుకున్నారు. అంతేకాదు, వారి ఆలోచనలు ముందు తరాలకు అందకుండా జాగ్రత్త పడ్డారు. తర్కవాదులు బలపడితే ధర్మగురువుల దుకాణాలన్నీ మూతపడతాయి. వారి ఉనికికే ప్రమాదమని గ్రహించి చార్వాకుల్ని అన్ని రకాలుగా నాశనం చేశారు. అందువలనే చార్వాక సాహిత్యం మనదాకా రాలేదు. దాని స్థానంలో బ్రాహ్మణార్యులు తమ సాహిత్యం కుప్పలు తెప్పలుగా కుమ్మరించారు. జనాన్ని భ్రమల్లో, విశ్వాసాల్లో, కట్టుకథల్లో ముంచి జ్ఞానహీనులుగా తయారు చేశారు. అందుకే చూడండి, దేశంలో ఇప్పటికీ జ్ఞానహీనుల సంఖ్యే ఎక్కువ. అజ్ఞానుల్ని, అమాయకుల్ని క్షమించొచ్చు. చదువు, స్థాయి, హోదా ఉండి కూడా జ్ఞానహీనులుగా ప్రవర్తించే వారిని ఏమందాం? ఎలా మార్చుకుందాం? వైదిక మత ప్రబోధకుల ప్రసక్తి, బ్రాహ్మణార్యుల ప్రసక్తి రాగానే సమకాలీన సమాజంలో ఉన్నవారు ఉలిక్కి పడకూడదు. ఇక్కడ చర్చించేదంతా 1000 ఏళ్ల క్రితం జరిగిన అఘాయిత్యాల గురించి, అందులోంచి ఇప్పటికీ బయటపడలేని అజ్ఞానుల గురించి మాత్రమే. మనుషులంతా ఒక్కటి అని వైజ్ఞానిక పరిశోధనలు తేల్చి చెప్పిన సత్యాన్ని పక్కన పెట్టి ఇంకా అగ్ర కులస్థులమని అహంకారంతో ప్రవర్తించేవారు వారి పందాను మార్చుకుంటే బావుండు కదా అని అనుకుంటాం. అణగారిన వర్గాలు వారు కూడా
న్యూనతాభావంతో కుచించుకుపోకూడదని భావిస్తాం. తప్పిస్తే ఎవరి మీద ఏ ద్వేషమూ వెళ్ళగక్కడం లేదు. మానవవాదులు మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తారు, సమానంగా గౌరవిస్తారు. మనుషులందరూ వివేకవంతులై హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సామాజిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పురాణాల పరిజ్ఞానంతో సమాజాన్ని ఇంకా శాసించాలని ప్రయత్నించే మూర్ఖులు వాటిని పక్కన పెట్టి విజ్ఞాన శాస్త్రం, చరిత్ర వంటి లోక జ్ఞానం పెంచుకునే పుస్తకాలు చదవాలి. దేశంలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసి ప్రపంచ నాస్తిక సభలు నిర్వహించిన మహనీయుడు తెలుగువాడు గోపరాజు రామచంద్రరావు ఎవరో, ఆయన నేపథ్యం ఏంటో తెలుసుకుంటే మనం చదువుకున్న మూర్ఖుల కళ్ళు తెరిపించుకునే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం గమనించండి. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చరిత్రకారుడు కాకపోయినా బాగా చదువుకున్నవాడు, జ్ఞాని. అందుకే ఆయన తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో చార్వాకుల ప్రసక్తి తెచ్చాడు. వారి తార్కిక వాదనకు ఆకర్షితుడై నిరీశ్వరవాదిగా మారుంటారు. ఆయన రూపకల్పన చేసిన సైంటిఫిక్ టెంపర్ అనే పదం కూడా చార్వాకుల ఆలోచన ధోరణికి ప్రభావితుడై చేసుంటారు. ఆ స్పృహతోనే దేశం వైజ్ఞానిక దృక్పథంతోనే ముందుకు పోతుందని చెప్పుంటారు. ఈ దేశం చార్వాకుల ఆలోచన విధానాన్ని అనుసరించి ఉండి శీఘ్రగతిన వైజ్ఞానికంగా ముందడుగు వేసి ఉండేది. విదేశీల పాలనలోకి పోకుండా ఉండగలిగేది. ఇప్పుడు ఉట్టి మాటలకు పరిమితమైన విశ్వగురువు అనే మాట భారతదేశం నిజంగానే సార్థకం చేసుకుని ఉండేది. మనం దారి తప్పినప్పుడు గమ్యం కూడా పక్కకు తప్పుకుంటుంది. ఆ విషయం ఇకనైనా గ్రహించుకోవాలి. చార్వాక బృహస్పతి ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి.